ఏమైంది అని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టు టేకాఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. నిజానికి కడప స్టీల్ ఫ్యాక్టరీ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో ఎంతో కోరికతో ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి అని ఈ ప్రాంతం తలరాతను మార్చాలి అని చేపట్టాలనుకున్న ప్రాజెక్టు. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని, ఇక్కడ కడప బిడ్డల జాతకాలు మారిపోతాయి అని, ఎంతోమందికి మేలు జరుగుతుంది అని రాజశేఖర్ రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని కాకినాడ జిల్లా